ముగ్గురం అంటే ఇద్దరు అడిగితే వేపి నాకు మహేంద్ర తాగుతుంటే వస్తుంది మహేంద్ర ఉంటుంది తాగితే ఆల్రెడీ ఉన్నది కదా బండి పోయేది అదే అదే తాగు అయితే వస్తుంది చిన్న బండి కదా మహేంద్ర కదా తారు పోతుంది మంచి వెళ్ళిపోతుంది కాలు ఉన్నట్టు అది ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలాంటి అడవిలో ప్రయాణం మిక్కిలి ప్రమాదకరం. అసలు ఇప్పుడు మనం దేనికి వచ్చినా చెట్టు నుంచి వాటర్ వస్తాయి కదా, అవునా? చెట్టు నుంచి వాటర్ వస్తాయి కదా, చూడనికి వచ్చినాయి కదా ఇప్పుడు. అయితే చూకున్నది ఇక్కడ వరకు సాధారణంగా సాధారణ మానవులు ఎవరు రాలేదు. ఓహో పిల్లాడు దొరుకుతుండు. ఏదో లాంగ్వేజ్ వేరే ఉందన్నా, ఏం అర్థం లేదు లాంగ్వేజ్. అడిట అడిటి చెట్ట అడివిదా? అవునా? పనిచేస్తుందా? ఓకే. ఓహో తెలియదంట. ఒకసారి హాయ్ చెప్పే ఇటు జరా ఒకసారి ఫోటో తీసుకోండి. ఇటు చూడు, ఇటు జరా హాయ్ చెప్పు. 7 రకాల చెట్లు అమ్ముడు ఉన్నాయి భీమరావు. ఇక్కడికి సాధారణ మనుషులు ఎవరు రారని చెప్తున్నారు. చాలా కష్టం. వీళ్ళంతా ఆదివాసి బిడ్డలు. చెప్పులు ఏవి వేసుకోవద్దని చెప్పారు చెట్టు దగ్గర రావాలంటే. ఈ ఆదివాసుల బిడ్డల వీళ్ళ సెంటిమెంట్ ఏమైనా తేడా వస్తే వీళ్ళు ఇక్కడ వేసేటట్టున్నారు. ఫోటో మన ఉత్తనూర్ ఏరియా, ఉత్తనూర్ ధర్మాజ్పేట విలేజ్ ఏరియాలో ఈరోజు అడవి ప్రాంతంలో చూస్తున్నాం మనము. మన భీమరావు, మా బ్రదర్స్ లక్ష్మణ్, మన రవి అందరూ మన దగ్గర తమ్ముళ్ళు తీసుకొచ్చారు అడవిలకు. జంగల్ ప్యూర్ అడవిలో చెట్టు నుంచి ఒక మనం భైరవ దీపం సినిమా ఉన్నాం, బాలకృష్ణ సినిమాలో చెట్టు కొడితే వాటర్ వస్తాయి అన్నట్టు నిజ జీవితంలో ఈ నీళ్ళు వస్తున్నాయి. చూడండి, ఎమ్మెల్యే ముందు తీసుకో చూడండి, నీళ్ళు ఇంకో చెట్టు ద్వారా వస్తున్నాయి. చెట్టు ద్వారా ఫ్రెష్ వాటర్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. ఈ అద్భుతం చూడండి, ఈ మర్రి చెట్టు నుండి ఇంత మంచి వాటర్ వస్తున్నాయి. చూడండి, ఇట్లా తీసుకురా కెమెరా, చూడండి వాటర్గా ఇంత మంచి వాటరు. అసలు ఎక్కడికి వెళ్ళి ఈ అద్భుతం, ఈ చెట్టు తొర్రలోకి వెళ్ళి మనకు ఈ పెద్ద చెట్టు ఇది ఇంత పెద్ద చెట్లకి వెళ్ళి ఈ అడవి ప్రాంతంలో ఈ గుట్ట ప్రాంతం చూడండి, మొత్తం చుట్టూ గుట్ట ఉంది. ఈ ఆదివాసులు కోలమ్స్ ఇక్కడ దైవంగా ప్రార్థించే స్థలం ఇది. ఈ కంప్లీట్గా అడవి ప్రాంతం. చూడండి నీరు ఏ విధంగా ధారాళంగా వస్తుంది ఒక చెట్టు నుండి. ఒక్క నిమిషం, వీడియో వాళ్ళు తీస్తారు. ఇక్కడ తీసుకో, చెట్టు తీసుకో.